హాయ్ అండి. నేను డాక్టర్ ఎస్ జనార్దన్ రావు. మన మహారాజా విజయనగరంలోని మహారాజా హాస్పిటల్లో దంతవైద్య విభాగంలో హెచ్ఓడిగా పనిచేస్తున్నాను. ఇవాళ మనం దేని గురించి మాట్లాడుకుంటున్నామంటే వరల్డ్ నో టొబాకో డే గురించి మాట్లాడుకుంటున్నాము. దీన్ని మనము మే 31 నాడు వరల్డ్ నో టొబాకో డేగా మనం జరుపుకుంటాము. ఎందుకు అంటే దీని గురించి అవగాహన చేసుకోవడం చాలా అవసరము. ప్రత్యేకంగా మన విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో అడ్డ పొగాకు వేసుకునే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. దీనివల్ల ఏమవుతుంది అంటే ఇది అలాగని మనకి చెడు అలవాటుగా చాలామంది గుర్తించరు. అది చాలా గమనించవలసిన విషయము. ఇది మనకేంటి అంటే దీనివల్ల నోటి క్యాన్సరు, లంగ్ క్యాన్సరు, ఇతరత్ర క్యాన్సర్లు వచ్చే ఛాన్స్ కూడా ఉంది. కాబట్టి మనం పొగాకు ఉత్పత్తులను వాడటం అనేది కంపల్సరీగా మానుకోవాలి. లేనట్లయితే మనకే కాకుండా మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా సమస్యగా ఉంటుంది. అలాగే కాకుండా మన కుటుంబానికి కూడా మనం చెడు చేసిన వాళ్ళగా అవుతాం. అందుకని ఈ పొగాకు ఉత్పత్తులని మానేయటం అనేది చాలా అవసరము. దీంట్లో మరి ఎవరైతే అవగాహన కల్పించుకొని పొగాకు మానేద్దాం అనుకొని లేదా ఒక స్టేజ్లో ఉండి ట్రీట్మెంట్ కోసం రావాలనుకున్న వాళ్ళు మన మహారాజా హాస్పిటల్ దంతవైద్య విభాగానికి రావచ్చు. ఇందుట్లో ఏమిటంటే మొదటిగా ఏం జరుగుతుంది అంటే క్లినికల్ ఎగ్జామినేషను అంటే నోటి పరీక్ష జరపబడుతుంది. దాంతో కూడా మన దగ్గర వెలస్కోప్ అనే ఒక అధునాతన పరికరం ఉంది. దీని ద్వారా మనము నోటి క్యాన్సర్ ఏ స్టేజ్లో ఉన్నామనేది కూడా తెలుసుకోవడానికి సులువుగా ఉంటుంది. ఫస్ట్ ఈ క్లినికల్ ఎగ్జామినేషన్లో మనం ఏ స్టేజ్ చూసుకొని ఆ తర్వాత అవసరమైతే ముక్క పరీక్షలు లాంటివి, బయాప్సీ లాంటివి చేసుకోవచ్చు. లేదు ఇంకా ఫస్ట్ స్టేజ్లో ఉన్నట్టయితే కనుక ముందు కౌన్సిలింగ్ ఇవ్వబడుతుంది. అండ్ మానేద్దాం అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సపోర్టివ్గా కొన్ని రకాల మందులు ఇవ్వబడుతుంది. దాన్ని నికోటిన్ రీప్లేస్మెంట్ థెరపీ అంటారు. ఇది చూయింగ్ గమ్స్లా ఉంటాయి. ఇది మనకి పొగాకు మానేయటానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మన దగ్గర దంతవైద్య విభాగంలోను, టొబాకో అసోసియేషన్ సెంటర్లోను ఈ గమ్స్ తర్వాత ప్యాచెస్ అనేవి దొరుకుతున్నాయి. మీరు వచ్చి వాటిల్ని వాడి ఈ పొగాకు మానటంలో ఉపయోగించుకోవాలిగా తెలియజేస్తున్నాను. ఇంకోటి ఏమవుతుంది అంటే ఒకవేళ మీరు ఈ పొగాకును మానలేకపోతున్నట్టయితే కనుక మానసిక సంబంధమైన కౌన్సిలింగ్ కూడా చేయబడుతుంది. అది కాకుండా మనకి నోటికి సంబంధించిన ఎటువంటి లక్షణాలు ఉన్నా అంటే చాలా కాలంగా దానికి సంబంధించిన నోట్లో పుండు కానీ ఉండిపోవటం, లేదా రక్తస్రావం రావటం, లేదా దుర్వాసన రావటం, ఇలాంటి ఏదైనా లక్షణాలు నోట్లో నుంచి కంటిన్యూస్గా నెల రోజుల కంటే ఎక్కువగా ఉన్నట్టయితే మనం దాన్ని నోటి క్యాన్సర్గా గుర్తించుకోవచ్చు. అదే పొగాకు అలవాటు కనుక ఉంటే ఇది పుండు మాన్పు అనే స్వభావం ఉండదు కాబట్టి మనకి ఇంకా ఎక్కువైపోయే ఛాన్సెస్ ఉన్నాయి. అందువల్ల గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తున్నటువంటి ఈ ఇన్ని రకాల సదుపాయాలని ఉపయోగించుకొని మన మహారాజా హాస్పిటల్లో అది కూడా దంతవైద్య విభాగంలో మీకు అన్నీ కూడా కౌన్సిలింగ్ నుంచి నికోటిన్ రీప్లేస్మెంట్ థెరపీ నుంచి అన్ని రకాల సదుపాయాలు, అన్ని రకాల సలహాలు ఇవ్వబడతాయి. ఇప్పుడు మనం ఈ మే 31 నాడు దీనికి సంబంధించిన కొన్ని ప్రోగ్రామ్స్ కూడా జరుగుతున్నాయి. దానివల్ల మీరు ఇంకా మంచి అవగాహన తెలుసుకొని ఎలా మానేద్దాం అనుకున్న వాళ్ళ తర్వాత మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరన్నా ఈ అలవాటు ఉంటే వాళ్ళని మానేసే విధంగా మీరు ప్రోత్సహించండి. అది కూడా చాలా ఇంపార్టెంట్. అంటే మీకు పొగాకు అలవాటు లేదని కాదు, లేకపోతే మీ పని అయిపోయినట్లు కాదు. మీరు కూడా సాటి మనిషి ఎవరన్నా మనకి పొగాకు అలవాటుగా బానిస అయిపోయి ఉంటే వాళ్ళకి హెల్ప్ చేయండి. దాని గురించి చెడు ప్రభావం ఎలాగో ఉంటుందో దాని గురించి చెప్పండి. కావాలంటే ఇటువంటి మీరు కనుక ఈ ఇంటర్వ్యూ చూస్తున్నట్లయితే ఈ విధంగా జరుగుతుంది, ట్రీట్మెంట్ ఎలా అవుతుంది, ఏవేవి క్యాన్సర్ లక్షణాలు అనేవి ఈ ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి తెలియజేసి యూజువల్గా ఎలా ఉంటుంది అంటే చదువు రాని వాళ్ళు దానికి అవగాహన లేని వాళ్ళు అవ్వటం వల్లే క్యాన్సర్ వరకు వెళ్ళే ఉంటుంది. సో మీరు తెలుసుకొని మీ పక్కన వాళ్ళకు కూడా ఈ విషయాలు తెలియజేసి ఈ అవకాశాన్ని అన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలియజేస్తున్నాను. పొగాకు ఉత్పత్తుల్లో మెయిన్గా ఎన్ని రకాలు ఉన్నాయంటే ఒకటి సిగరెట్ కాల్చడం. సిగరెట్ అంటే పొగ తాగటం అనేది సిగరెట్ అవ్వచ్చు, చుట్ట అవ్వచ్చు, బీడీ అవ్వచ్చు, లేకపోతే వేరే రకమైన అవ్వచ్చు. ఇంకొకటి పొగాకు నమలటం, పొగ తాగటం కాకుండా పొగాకు నమలటం. దీన్ని ఏం చేస్తారు అంటే
బుగ్గలో సైడ్కి పెట్టుకొని నవలుతూ ఉండటం, లేకపోతే దాని రసాన్ని మింగటం అలా చేస్తూ ఉంటారు. అది కైనా, గుట్కా, పాన్ లాంటి రకరకాల దాంట్లో దొరుకుతాయి. వీటి వల్ల డెఫినెట్గా క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంది. మీరు ఆ ఉత్పత్తులను కనుక చూసినట్టయితే దాని మీద ఆల్రెడీ దానికి సంబంధించిన బొమ్మలు అవి కూడా ఉంటాయి, నోటి క్యాన్సర్కి సంబంధించింది. సో వాటిని చూసన్నా మీరు ఆ ఉత్పత్తుల్ని మానేయాలని తెలియజేస్తున్నాను.